హాయ్ అందరికీ నమస్తే. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. 12 కాపురానికి 12 సూత్రాలు అని చెప్పేసి ఇక భూమి ఒక పెన్ను పేపర్ తీసుకురమ్మనగానే ఇక గగన్ తీసుకొస్తాడు. దాంతో ఇక భూమి అయితే మీరు ఉదయం లేవగానే నా మొహమే చూడాలి అని చెప్పగానే ఇక గగన్ అయితే ఊహించుకుంటూ ఉదయం నిద్ర లేస్తున్నప్పుడు భూమి భూమి అని చెప్పి పిలుస్తూ ఉంటాడు. ఇక శారద వచ్చి ఏంట్రా అంటూ ఉంటే కన్నా అమ్మ నేను భూమి మొహమే చూడాలి, వెళ్ళి భూమిని పిలుచుకురా అమ్మ అని చెప్పేసి గగన్ చెప్పడంతో ఇక శారద వెళ్ళి భూమిని పంపిస్తుంది. ఇక భూమి అక్కడికి వచ్చి ఏంటంటే పిలిచారు అని చెప్పేసి అడగగానే నీకు తెలుసు కదా భూమి, నీ మొహం చూడకపోతే కన్నా నాకు తెల్లారదు అని చెప్పేసి ఇక గగన్ అయితే తన కళ్ళు తెరిచి ఎదురుగా ఉన్న భూమిని చూస్తాడు. తర్వాతేమో గుడ్ మార్నింగ్ భూమి, ఐ లవ్ యూ అని గగన్ చెప్పగానే ఐ లవ్ యూ టూ అని చెప్పేసి ఇక భూమి కూడా అంటుంది. గుడ్ మార్నింగ్తో పాటు నాకు ఐ లవ్ యూ కూడా చెప్పాలి అని చెప్పేసి ఇక భూమి చెప్పగానే ఇక గగన్ అయితే ఇదంతా ఊహించుకుని ఉంటాడు కాబట్టి అయ్యో ఇదంతా నా వల్ల కాదు అని చెప్పేసి అలా వెళ్ళిపోతూ ఉంటే గన వెళ్ళండి, అలా అయితే శివపూరిలో పెళ్ళి కానే కాదు అని చెప్పేసి భూమి చెప్పగానే ఇక గగన్ సరే రెండో కండిషన్ ఏంటో చెప్పు అని చెప్పేసి అంటాడు. ఇక దాంతో భూమి రోజు నేనే మీకు స్నానం చేయించాలి అని చెప్పగానే ఇక గగను మళ్ళీ భూమి స్నానం చేయిస్తున్నట్టుగా ఊహించుకుంటూ వచ్చి నాకేంటి కర్మ అని చెప్పేసి చిరాకు పడిపోతూ ఉంటాడు. కానీ భూమి మాత్రం అలా ఊహించుకుంటూ మురిసిపోతూ ఉంటుంది. హలో బయటికి రండి, స్నానం అయిపోయింది, మూడేదేంటో చెప్పండి అని చెప్పేసి గగను చిరాగ్గా అడగగానే ఆఫీస్కి వెళ్తూ నువ్వు నాకు ఫ్లయింగ్ కిస్ ఇవ్వాలి, డైరెక్ట్గా ఇచ్చినా నాకు ఓకే బావా అని చెప్పేసి భూమి అంటుంది. ఏంటి ఫ్లయింగ్ కిస్సా అని చెప్పేసి ఇక గగన్ అయితే చిరాకు పడుతూ రాసుకుంటూ ఉంటాడు. కానీ భూమి మాత్రం గగను ఆఫీస్కి వెళ్తూ భూమికి తను కోరుకున్నట్టుగా ఫ్లయింగ్ కిస్ ఇచ్చినట్టుగా ఊహించుకుంటూ మురిసిపోతూ ఉంటుంది. తర్వాతేమో తైతక్క సిగ్గుపడించాలి కానీ నలగదేంటో చెప్పు అని చెప్పేసి గగన్ మళ్ళీ అడగగానే మధ్యాహ్నం నువ్వు నాకు ఫోన్ చేసి భోంచేసావా అని చెప్పి అడగాలి అని చెప్పేసి భూమి అంటుంది. తర్వాతేమో గగను భూమికి ఫోన్ చేసి భోంచేసావా భూమి అని అడగగానే మీరు ఫోన్ చేసి భోంచేసావా అని అడగకుండా నేను ఎప్పుడైనా భోంచేసానా అని చెప్పేసి భూమి అంటుంది. నేను భోజనం చేశాను కాబట్టి నీకు ఫోన్ చేశాను, ఈరోజు నువ్వు పంపించిన గుత్తొంకాయ కూర ఎంత బాగుందో తెలుసా, ఐ లవ్ ఇట్ భూమి అని చెప్పేసి ఇక గగన్ అయితే భూమితో ఫోన్లో మాట్లాడుతూ మురిసిపోతూ ఉంటే గన అయ్యో పొగిడింది చాలండి, మీకు ఇష్టమైన గుత్తొంకాయ కూర వండి మరీ క్యారేజ్ కట్టాను అని చెప్పి భూమి అంటుంది. ఇంతకీ రాత్రికి ఏం కూర వండుతున్నావు అని చెప్పేసి గగన్ అడగగానే మీరే చెప్పండి అని చెప్పేసి భూమి అంటుంది. అవునా, అలా అయితే గన చపాతీ మునక్కాడ ఫ్రై అని చెప్పేసి ఇక గగన్ అడుగుతున్నట్టుగా ఇక భూమి అయితే గన ముడిచిపోతూ మీరే చెప్పండి బావా అని చెప్పేసి ఊహించుకుంటూ ఉంటుంది. హలో నేనేం చెప్పడం లేదు, నువ్వు అనవసరంగా ముడిసిపోవద్దు, 5వ కండిషన్ ఏంటో చెప్పు అని చెప్పేసి గగన్ చిరాగ్గా అడుగుతాడు. చెప్తున్నానులే బావా, సాయంత్రం వస్తూ వస్తూ నువ్వు నా కోసం మల్లెపూలు తీసుకురావాలి అని చెప్పి ఇక భూమి చెప్పగానే గగన్ అయితే తన కోసం ఆఫీస్ నుండి వస్తూ మల్లెపూలు తీసుకొచ్చి తన తల్లో పెట్టినట్టుగా ఇక భూమి ఊహించుకొని ఎంతో మురిసిపోతూ సంబరపడిపోతూ ఉంటుంది. అయితే ఇదంతా విని ఇక గగన్ అయితే తల బాదుకుంటూ ఉంటాడు. ఇక నెక్స్ట్ ఆ రోజు చెప్తే కన్నా నేను రాసుకుంటాను, ఇలా సూత్రానికి మధ్య నువ్వు గ్యాప్ ఇవ్వద్దు, నా సహనాన్ని పరీక్షించొద్దు అని చెప్పేసి గగన్ అడగగానే సరే అయితే మనిద్దరం రాత్రిపూట ఒకరి కోసం ఒకరం భోజనం తినిపించుకోవాలి అని చెప్పేసి భూమి చెప్పగానే ఆగు చూడు, నువ్వు ఇలా సూత్రానికి మధ్య గ్యాప్ ఇచ్చుకొని చెప్తూ ఉంటే గన 12 సూత్రాలు రాయడానికి నాకు 14 రోజుల సమయం పట్టేలా ఉంది, తమరు చకచక చెప్పండి నేను ఫట్ఫటా రాసేస్తాను నెక్స్ట్ అని చెప్పేసి గగన్ అడగగానే ఇక భూమి అయితే నిద్రపోయే ముందు గుడ్ నైట్ చెప్పాలి అంటుంది. ఓకే నెక్స్ట్ అని చెప్పేసి గగన్ రాస్తూ ఉంటాడు. మీ గుండెల మీద నేను తల వాల్చుకొని పడుకోవాలి అని చెప్పేసి భూమి చెప్తూ ఉంటే గన ఇది టూ మచ్ అని చెప్పేసి గగన్ అంటాడు. తర్వాతేమో నేను నెల తప్పితే గన మీరు నన్ను చాలా జాగ్రత్తగా ప్రేమగా చూసుకోవాలి అని చెప్పేసి భూమి అంటుంది. నెక్స్ట్ చెప్పు అనగానే సరే పిల్లలు పుట్టిన తర్వాత కూడా మీరు నన్ను ఎంతో ప్రేమగా జాగ్రత్తగా చూసుకోవాలి అని చెప్పేసి భూమి అంటూ ఉంటే గన నెక్స్ట్ చెప్పవే తల్లి అని చెప్పేసి గగన్ అంటాడు. ఈ సూత్రం చాలా ఇంపార్టెంట్ బావా, ఈ సూత్రం మన ఇద్దరికీ తప్ప ఇంట్లో అత్తయ్య కూడా తెలియకూడదు అని చెప్పేసి భూమి అంటుంది. ఏంటి అంత సీక్రెటా అని చెప్పేసి గగన్ అడుగుతూ ఉంటే గన ఇప్పుడు నేను చెప్పాను కదా బావా, ఈ సూత్రాలన్నింటినీ పాటించాలి బావా, ఈ సూత్రాల్లో ఏ ఒక్కటి మిస్ అయినా సరే అప్పుడు నేను పూరి ఇంకా శివాల పెళ్ళికి ఒప్పుకొని తెలుసా అని చెప్పేసి భూమి అక్కడ నుండి వెళ్ళిపోగానే ఇక గగన్ అయితే ఆ పేపర్ చింపైపోతూ ఉంటే కన్నా హలో బావగారు చూడండి, ఆ పేపర్ చినిగిపోకుండా చాలా జాగ్రత్తగా పెట్టుకోండి, ఇప్పుడు అందులో ఉన్న సూత్రాలన్నింటిలో ఏ ఒక్కటి మిస్ అయినా సరే మళ్ళీ నేను మొదటి నుండి రావాల్సి వస్తుంది, జాగ్రత్తగా ఆలోచించుకోండి అని చెప్పేసి ఇక భూమి అయితే అక్కడ నుండి వెళ్ళిపోగానే ఇక గగన్ అయితే ఏంటి నాకు ఈ కర్మ అన్నట్టు చిరాకు పడిపోతూ ఉంటాడు. తర్వాతేమో చెర్రీ నక్షత్రని హాస్పిటల్లో జాయిన్ చేస్తుంటాడు. ఇక లోపల ట్రీట్మెంట్ జరుగుతూ ఉంటే నక్షత్రకి ఏమవుతుందో అని చెప్పేసి
చెర్రీ కంగారు పడిపోతూ ఉంటాడు. ఇక అప్పుడే అపూర్వ నక్షత్రకి ఫోన్ చేస్తూ ఉంటుంది. ఇక ఫోన్ రింగ్ అవుతున్నా సరే చెర్రీ, అయ్యో అత్తయ్య ఇప్పుడు చేస్తుందేంటి, ఇప్పుడు ఫోన్ లిఫ్ట్ చేస్తే నిజం చెప్పాల్సి వస్తుంది, ఏదేమైనా సరే ఫోన్ లిఫ్ట్ చేయకూడదు అని చెప్పేసి ఫోన్ లిఫ్ట్ చేయకుండా అలానే ఉండిపోతాడు. తర్వాత ఏమో, ఏంటి పిన్ని చూడు నక్షత్ర కాల్ లిఫ్ట్ చేయట్లేదేంటి అని చెప్పేసి అపూర్వ అడుగుతూ ఉంటే గన, అమ్మాయి వాళ్ళిద్దరూ హనీమూన్కి కదా వెళ్ళారు, భారతీయ వైవాహిక జీవితంలో భార్యాభర్తలు ఇద్దరికి ఒకరంటే ఒకరికి ఇష్టం ఉండాల్సిన అవసరం లేదమ్మాయి, సమయానుసారం అన్నీ అలా జరిగిపోతుంటాయి అని చెప్పేసి గోరింటాకు పిన్ని అంటూ ఉంటే గిన, చిచి నోర్మూయి పిన్ని, చూడు నా కూతురు అలాంటిదేం కాదు, చావనైనా తెస్తుందేమో కానీ ఆ వెధవతో అలాంటి పని చేయదు అని చెప్పేసి అపూర్వ అంటుంది. అమ్మాయి కాస్త ప్రాక్టికల్గా ఆలోచించమ్మాయి, దీపం పక్కన కర్పూరం పెడితే ఏమవుతుంది, ఆగుతుందా, అంటుకుంటుంది కదా, అలాగే పిల్లలిద్దరూ కూడా మంచి వయసులో ఉన్నారు, కొత్త ప్లేసు, దానికి తోడు చలికాలం, తలుపులు మూసుకుపోవు అని గ్యారంటీ ఏముందమ్మాయి అని చెప్పేసి గోరింటాకు పిన్ని అంటూ ఉంటే గన, పిన్ని నోరు మూసుకుంటావా లేదంటే గన నీ తల పగలగొట్టనా, నువ్వు చెప్పింది అల్లాటప్ప మనుషుల గురించి, కానీ అక్కడున్నది ఎవరో తెలుసా, నా కూతురు నక్షత్ర పిన్ని, నేను ఒక్కదాన్ని తిరిగి వస్తాను అని చెప్పేసి వెళ్ళింది కదా పిన్ని, అందుకే ఆ చెర్రీగాన్ని చంపే కార్యక్రమంలో ఉండుంటుంది, అందుకే బిజీగా ఉండుంటుందిలే, అయితే ఈ పాటికి ఆ చెర్రీగాడు హాస్పిటల్ బెడ్ మీదైనా ఉండుంటాడు, లేదంటే చచ్చైనా ఉంటాడు అని చెప్పేసి అపూర్వ అనుకుంటూ ఉంటుంది. తర్వాత ఏమో ఇక డాక్టర్ బయటికి రాగానే, డాక్టర్ నక్షత్రకి ఎలా ఉంది అని చెప్పేసి చెర్రీ కంగారు పడుతూ అడుగుతూ ఉంటే గన, సాధారణంగా కరెంటు షాక్ కొట్టినప్పుడు దాని ఎఫెక్ట్ గుండె మూత్రపిండాల మీద పడుతుంది, చాలా తక్కువ కేసుల్లో ఆ ఎఫెక్ట్ మెదడు మీద కూడా పడిపోతుంది, బ్యాడ్ లక్ కొద్దీ ఆ తక్కువ కేసుల్లో ఈ పేషెంట్ కూడా ఉంది అని చెప్పేసి ఇక డాక్టర్ గారు చెప్పగానే చెర్రీ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి చూస్తూ ఉంటాడు. తర్వాత ఏమో అలాగే బాడీ కూడా డీహైడ్రేట్ అయిపోతూ ఉంటుంది, ప్రతి 3 అవర్స్కి ఒకసారి మా స్టాఫ్ తనకి ఇంజెక్షన్ చేస్తూ ఉంటారు, ఏదేమైనా సరే ఆవిడ స్పృహలోకి వచ్చేంత వరకు మేమేం చెప్పలేము, భగవంతుడి మీద భారం వేయాల్సిందే అని చెప్పేసి ఇక డాక్టర్ గారు చెప్పగానే చెర్రీ నక్షత్ర వైపు చూస్తూ బాధపడుతూ ఉంటాడు. చూడండి మీరు పేషెంట్ని కనిపెట్టుకుని ఉండండి, మా స్టాఫ్ని కాస్త అలర్ట్గా ఉంచండి, మిగతాదంతా వాళ్ళు చూసుకుంటారు అని చెప్పేసి ఇక డాక్టర్ గారు అక్కడ నుండి వెళ్ళిపోతారు. తర్వాతేమో గగను ఆఫీస్కి వెళ్ళిపోగానే ఇక మీరా అయితే బిందుని తీసుకొని వచ్చి దిగు బిందు అని చెప్పేసి అంటూ ఉంటుంది. అమ్మ వద్దమ్మా ప్లీజ్ అమ్మా, ఎందుకు లేనిపోని గొడవలు, అమ్మ ఇంటికి వెళ్ళిపోదాం పదమ్మా అని చెప్పేసి బిందు అంటూ ఉంటే గన, ఏంటి ఇలాంటి అలగజనానికి భయపడేది, వీళ్ళకు భయపడితే కన్నా ఇంతకంటే తక్కువ స్థాయి వాళ్ళు వచ్చినా సరే మన నెత్తి మీద ఎక్కి నాట్యం చేస్తారు, పదవే వెళ్దాం అని చెప్పేసి ఇక మీరా అయితే బిందు వద్దంటున్నా కూడా వినిపించుకోకుండా తన చెయ్యి లాక్కొని అలా ఇంట్లోకి వచ్చి, ఏ పూరి ఒసై పూరి ఎక్కడున్నావే రావే బయటికి అని చెప్పేసి మీరా కేకలు వేస్తూ ఉంటే ఇక ఆ కేకలు విని భూమి, శారద, శివ అందరూ కూడా హల్లేకి వస్తారు. ఏంటి అందరూ వస్తున్నారు కానీ నువ్వు రావేంటి అని చెప్పేసి మీరా అడుగుతూ ఉంటే గన, ఇక్కడ వస్తున్నాను కదా, ఏంటి కట్లు తెంచుకున్న ఆంబోతలాగా మా ఇంట్లోకి వచ్చి మరీ రంకలేస్తున్నావు అని చెప్పేసి పూరి అంటుంది. పూరి చిన్నంతరం పెద్దంతరం లేకుండా ఏంటి అలా మాట్లాడుతున్నావు, నిన్ను ఇలాగే పెంచానా, పెద్దలకు మర్యాద ఇవ్వాలి అనే ఇంగితం కూడా నీకు లేదా అని చెప్పేసి శారద అడుగుతూ ఉంటే గన, ఇక చాలమ్మా ఆగు, మనం అందరికీ మర్యాద ఇవ్వాలి అని చెప్పేసి తగ్గి ఉంటున్నాం కాబట్టి ఇదిగో ఇలాంటి వాళ్ళందరూ మన ఇంటి మీదకి వచ్చి రంకెలేస్తున్నారు అని చెప్పేసి పూరి అయితే గన, గొడవ కోసం వచ్చిన వాళ్ళకి గొడుగు పట్టేంత గొప్ప సంస్కారం నాకు లేదమ్మా అని చెప్పేసి పూరి అంటుంది. నీలాంటి వాళ్ళతో గొడుగు పట్టించుకొని అంబారీ ఎక్కి ఊరేగాలి అనే ఆలోచన మాకు కూడా లేదు అని చెప్పేసి మీరా కూడా కోపంగా అంటూ ఉంటే కన్నా, అత్తయ్య కాస్త శాంతించండి, అసలు గొడవ ఏంటో చెప్పండి అని చెప్పేసి భూమి అడుగుతుంది. అబ్బాబ్బాబా మీ అత్తలాగే ఏమీ తెలియనట్టు ఎంత బాగా నటిస్తున్నావు భూమి, అంతేలే ఎంతైనా ఈ ఇంటి దానివి అయిపోయావు కదా, ఈ ఇంటి గురించి మాట్లాడతావు కానీ పుట్టింటి గురించి మాట్లాడతావా ఏంటి అని చెప్పేసి మీరా భూమిని నిందిస్తూ ఉంటే గన, మీరా నిందించింది చాలు, నువ్వు చెప్పాలి అనుకున్నది ఏదో సూటిగా చెప్పు, లేదు అంటే గన వచ్చిన దారినే వెళ్ళిపో అని చెప్పేసి శారద అంటుంది. చెప్పక నేను వచ్చిన దారినే వెళ్ళిపోతా అని అనుకుంటున్నావా ఏంటి, ఏమీ తెలియనట్టు మీ అత్త కోడళ్ళిద్దరూ ఏమీ తెలియనట్టు అడుగుతున్నారు, నువ్వే ట్రైనింగ్ ఇస్తావు, నువ్వే అవమానిస్తావు, మమ్మల్ని అవమానించాలనే కదా మా పిల్లలు చదివే కాలేజీలోనే మీ పిల్లల్ని కూడా జాయిన్ చేసావు, నువ్వేమో గుడిలో అందరి ముందు నన్ను కొడతావు, అదే నీ కూతురేమో కాలేజీలో అందరి ముందు నా కూతుర్ని కొడుతుందంట, ఏమే పూరి ఎందుకే బిందును కొట్టావు అని చెప్పేసి మీరా అడుగుతూ ఉంటే గన, కొట్టాను అని చెప్పింది, మరి ఎందుకు కొట్టాను అనేది కూడా చెప్పలేదా నీ కూతురు, ఏం బిందు చెప్పలేదా అని చెప్పేసి పూరి అడుగుతూ ఉంటే కన్నా, నా ముందే ఏంటి దాన్ని అంతలా గదమాయించి అడుగుతున్నావు, నేను అడుగుతున్నాను కదా ఎందుకు కొట్టావో చెప్పు అని చెప్పేసి మీరా అడుగుతూ ఉంటే కన్నా, ఎంతమందిలో ఎంతలా అవమానించి కొట్టానో అంతకంటే ముందు అందరిలో నీ కూతురు శివాని కౌగిలించుకుంది తెలుసా, అందుకే కొట్టాను అని చెప్పేసి పూరి చెప్పగానే ఇక భూమి, శారద అందరూ కూడా షాకింగ్గా వింటూ ఉంటారు. మరి రేపటి ఎపిసోడ్లో ఏం జరుగుతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.